అందరికీ నమస్తే. ఈరోజు చెక్కలు ఈజీగా చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. రుచికరమైన అమ్మ చేత్తో చేసిన చెక్కలు ఈ చలికాలంలో సాయంత్రం పూట తింటుంటే ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు చూద్దాం చేసుకునే విధానం. ముందుగా మా అమ్మ తీసుకున్న పిండి కొలతల గురించి చెప్తాను. 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ నానబెట్టిన శనగపప్పు మరియు పెసరపప్పు తీసుకుంది. 2 కలిపి 1/2 కేజీ. అందులో వెన్న కొద్దిగా ఓ చిన్న గిన్నెడు సరిపోతుంది వేసి కలుపుకుంది బాగా. ఇప్పుడు ఇందులో మనకు సరిపడా మనం ఎంత కారం తింటామో అంత కారం సరిపడా మిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. దానిలో ఇప్పుడు బియ్యం పిండిలో నానబెట్టిన పప్పులు కలిపేసి వేసుకోవాలి. 1/2 కేజీ సరిపోతుంది అన్నాను కదా. అందులో ఆ మిశ్రమం అంతా దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం మిక్సీ పట్టిన మిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని కరివేపాకు అంతా వేసిన పేస్ట్ వేసి సరిపడా ఉప్పు వేసి అందులోనే సరిపడా కారం కూడా వేస్తే రుచికరంగా ఉంటాయి చెక్కలు. మంచి కలర్గా కూడా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేడి నీరు పోసుకుంటూ చెక్కలకు ఎంత గట్టిగా అయితే పిండి బాగుంటుందో ఆ విధంగా పిండి కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఈ విధంగా ఓ ప్లాస్టిక్ పేపర్ మీద ఉండలు ఉంచుకొని చిన్న గ్లాస్తో ఒత్తుకోవాలి. చెక్కల్లాగా ఒత్తుకోవాలి. వాటిని ఓ ప్లేట్లోకి తీసుకొని వేడివేడి నూనెలో వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటే రుచికరమైన అమ్మ చేతి చెక్కలు రెడీ అయిపోతాయి. చూడండి ఎంత అందంగా రుచిగా కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీ చెక్కలు చేసుకోవడం. మీరు చేస్తారు కదూ. నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను.